నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. లీడర్లారా, క్యాడర్లారా, అంతకంటే ముఖ్యంగా ఎప్పుడెప్పుడా ఏ మంత్రి సీటు ఊడుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న పొలిటికల్ లవర్స్ అందరికీ వెల్కమ్. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఈ వాతావరణం చూస్తుంటే ఏదో జరుగుతోంది, గట్టిగానే జరుగుతోంది అనిపించట్లేదు? అవును, గాంధీ భవన్ గల్లీల నుంచి ఢిల్లీ ప్యాలెస్ దాకా సీన్ చూస్తుంటే కడుపులో కండరాలు కదిలిపోయేలా ఉంది. మొన్నటి దాకా మా సర్కార్ బరాబర్ నడుస్తోంది, అంతా హ్యాపీ అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఒకరు ఫ్లైట్ ఎక్కుతారు, ఇంకొకరు ఢిల్లీలో దిగుతారు. అటు నుంచి అటే రాహుల్ గాంధీ రూమ్ లోకి వెళ్తారు. లోపల ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ తెలియదు, కానీ బయటకి వచ్చేసరికి మాత్రం మంత్రుల ముఖాల్లో కలర్ మారుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటికీ 2 మంత్రి పదవులు ఖాళీగానే ఉంచారు. అబ్బే, శుభముహూర్తం చూసి భర్తీ చేస్తామన్నారు. తీరా చూస్తే జూన్ నెల రానే వచ్చింది. ఇప్పుడు ఉన్న పదవులకి ఎసరు వచ్చేలా ఉంది. అసలు ఢిల్లీ పెద్దలు ఏ రేంజ్ లో స్కెచ్ వేశారో, ఎవరెవరి సీట్లకు గండం ఉందో తేల్చేద్దాం పదండి. ఇప్పుడు మన మెయిన్ పిక్చర్ లోకి వద్దాం. కాంగ్రెస్ లో నంబర్ 2 మన డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క. ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, రాష్ట్రంలో బాగానే ఉంటివి కదా నాయన, నీకు నేషనల్ లెవెల్లో పెద్ద పదవి ఇస్తాం, ఢిల్లీకి వచ్చాయి అంటూ అధిష్టానం పెద్దలు ప్రేమతో పిలుస్తున్నారట. దీన్ని రాజకీయాల్లో ప్రమోషన్ ఇచ్చి పక్కన పెట్టడం అంటారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి రావాలంటూ భట్టికి ఆఫర్ ఇచ్చారట. వినడానికి ఎంత బాగుంది, కానీ లోపల అసలు ట్విస్ట్ వేరే ఉంది. రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్య నేత భట్టిని ఇక్కడి నుంచి ఎలాగైనా ఢిల్లీకి పంపేయాలని గట్టిగానే పావులు కదిపినట్టు టాక్ నడుస్తోంది. ఎందుకంటే గతంలో సచివాలయంలో భట్టి ఛాంబర్ ముందే కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. రీసెంట్ గా సింగరేణి కోల్ మైన్ గొడవలు జరిగాయి. వీటిని సాకుగా చూపిస్తూ ఆయన ఆర్థిక శాఖ చూస్తున్నారు కదా, కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఆయన సేవలను దేశానికి వాడుకుందామని ఢిల్లీ పెద్దల మైండ్ వాష్ చేశారట. కానీ మన భట్టి కూడా తక్కువడు కాదుగా. సార్, దేశ సేవ తర్వాత చేద్దాం, ప్రస్తుతానికి నా తెలంగాణ ప్రజల సేవలోనే ఉంటా, కావాలంటే నా దగ్గర ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వదిలేస్తా, కానీ నన్ను మాత్రం ఈ రాష్ట్రాన్ని దాటించకండి బాబోయ్ అని ఢిల్లీలోనే మొరపెట్టుకున్నారట. అంటే డిప్యూటీ సీఎం కుర్చీని కాపాడుకోవడానికి, ఆర్థిక శాఖను త్యాగం చేయడానికి కూడా పట్టి రెడీ అయిపోతున్నారన్నమాట. ఏం రాజకీయం స్వామి. అయితే ఇక్కడ కేవలం ఖాళీగా ఉన్న 2 సీట్లు భర్తీ చేయడం మాత్రమే కాదు, జరగబోయేది అక్షరాల మంత్రివర్గ ప్రక్షాళన. అంటే పనితీరు బాలేని వాళ్లను పక్కన పెట్టి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వడం. దీనికోసం కాంగ్రెస్ హైకమాండ్ ఒక రేంజ్ లో హోంవర్క్ చేసింది తెలుసా. ఎవరో లీడర్లు చెప్పిన మాటలు నమ్మకుండా ఢిల్లీ నుంచి ఏఐసిసి దూత ఇచ్చిన రిపోర్ట్ ఒకటైతే, ఇంకా నమ్మకం కుదరక 2 ప్రైవేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో రాష్ట్రంలో సీక్రెట్ సర్వేలు చేయించిందట అధిష్టానం. ఈ సర్వేలో ఏం అడిగారో తెలుసా? మీ ఏరియా మంత్రి ఎలా పనిచేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, అవినీతి ఏ రేంజ్ లో ఉంది, జనాల్లో ఎంత క్రేజ్ ఉంది అని ఆరా తీశారట. ఈ సర్వే రిపోర్టులు చూశాక రాహుల్ గాంధీకి ఫ్యూజులు ఎగిరిపోయాయట. అందుకే కొంతమంది మంత్రులను, సీనియర్ ఎమ్మెల్యేలను స్పెషల్ గా ఢిల్లీకి పిలిపించుకొని 1-to-1 మీటింగ్లు పెట్టారు. లైక్ స్కూల్లో హెడ్ మాస్టర్ ప్రతి స్టూడెంట్ ని పిలిచి ర్యాంకులు ఇచ్చినట్టు, నువ్వు బాగా చేసావు, నువ్వు సరిగ్గా చేయలేదు, నీ మీద కంప్లైంట్లు వచ్చాయంటూ క్లాస్ పీకుతున్నారట. ఈ 15 రోజుల్లోనే ఈ సర్వేల ఫలితాలు మనకు కేబినెట్ మార్పుల రూపంలో కనిపించబోతున్నాయి. ఇక లోపల జరుగుతున్న శాఖల మార్పుల ముచ్చట వింటే, ఇదేందయ్యా ఇదా, ఇలాంటి ప్లాన్ ఎప్పుడూ చూడలేదనక మానరు. రాష్ట్ర ముఖ్య నేత పంపిన ప్రపోజల్స్ ప్రకారం ప్రస్తుతం దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ ని మంత్రిగా తీసుకోవాలట. మరి స్పీకర్ కుర్చీ ఖాళీ అవుతుంది కదా, ఆ కుర్చీలో మన భట్టి విక్రమార్కని కూర్చోబెట్టాలని స్కెచ్ వేశారట. చూసారా, డిప్యూటీ సీఎం నుంచి స్పీకర్ కి కుర్చీకి ఎంతటి మాస్టర్ ప్లాన్. మరోవైపు ఒకవేళ భట్టి ఆర్థిక శాఖ వదులుకుంటే, ఈ పవర్ఫుల్ ఆర్థిక శాఖను సీనియర్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు అప్పగించే ఛాన్స్ ఉందట. శ్రీధర్ బాబు సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతారు కాబట్టి ఆయనకైతే సేఫ్ అని భావిస్తున్నారట. ఇక ఇక్కడే మరో పెద్ద వికెట్ పడేలా ఉంది. మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈయనకి రెవెన్యూ అంటే చాలా ఇష్టం, కానీ గతంలో ఆయన శాఖపై వచ్చిన కొన్ని ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో పొంగులేటి నుంచి రెవెన్యూ లాగేసుకుని వేరే వాళ్లకు ఇచ్చేస్తారట. పాపం పొంగులేటి ప్రెస్ మీట్ లో ఎంత గంభీరంగా మాట్లాడినా ఢిల్లీలో ఆయన శాఖకే బ్రేకులు పడేలా ఉన్నాయి. ఇక ఈ లిస్టులో అసలు ఊహించని పేరు పొన్నం ప్రభాకర్. మొన్నటికి మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఏదో మాట్లాడితే మనం పొన్నం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
అది కాస్త పొలిటికల్ గా పెద్ద దుమారం రేపింది. అయితే ఇక్కడే మన స్టేట్ ముఖ్య నేత ఇంకో చక్రం తిప్పారట. సార్, ఈయనకు కొంచెం నోరు అదుపులో ఉండదు, అనవసరంగా వివాదాలు తెస్తున్నారు, పైగా రీసెంట్ గా జరిగిన ఆర్టీసీ సమ్మెను కూడా ఈయన సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అంటూ పొన్నంపై వేటు వేయడానికి గట్టిగానే సిఫార్సు చేశారట. వీళ్ళతో పాటు ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉండే కొండా సురేఖ, అలాగే సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు పొలిటికల్ ఫ్యూచర్స్ పై కూడా ఢిల్లీలో గట్టిగానే పంచాయతీ నడుస్తోందట. వీరిద్దరి శాఖలు కూడా మారే ఛాన్స్ ఉందంటున్నారు. మొత్తానికి చూస్తుంటే ఇప్పుడున్న మంత్రుల్లో సగం మందికి శాఖలు మారడం లేదా సీట్లు ఊడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సంగతి. కాంగ్రెస్ లో మార్పులు చేర్పులు అంటే మామూలుగా ఉండవు. ఎప్పుడు ఎవరు ఢిల్లీకి వెళ్తారో, ఎవరి కుర్చీ కిందకి నీళ్లు వస్తాయో ఎవరికి తెలియదు. రాబోయే 15 రోజులు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హై టెన్షన్ గ్యారంటీ. పట్టి ఢిల్లీకి వెళ్తారా, లేక ఇక్కడే ఉండి ఫైనాన్స్ వదులుకుంటారా? పొన్నంకి వేటు పడుతుందా, పొంగులేటి రెవెన్యూ సేఫేనా అనేది త్వరలోనే తేలిపోనుంది. మరి ఈ కాంగ్రెస్ మంత్రివర్గ ప్రక్షాళనపై, ఈ సీక్రెట్ సర్వేలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.